అక్కినేని నాగేశ్వరరావు, ఆయన ముద్దుగా ఏఎన్ఆర్ అని పిలుస్తారు. తను సెప్టెంబర్ 20, 1923 వెంకట రాఘవపురం కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది, ఆంధ్రప్రదేశ్. ఏఎన్ఆర్ ఫిల్మ్ కెరియర్లో ఒక యాక్టర్ గాను ప్రొడ్యూసర్ గాను ఆయన వ్యవహరించారు. ఆయనకి పేరు తెచ్చిన ఫిల్మ్స్ ఏంటంటే మేఘ సందేశం 1923 రిలీజ్ అయింది, లైలా మజ్ను, దేవదాస్. తన యొక్క 75 ఏళ్ల కెరియర్లో తను ఎన్నో రకాల ఫిల్మ్స్ చేశారు, ఎన్నో రకాల క్యారెక్టర్లు చేశారు. ఆ ఫిల్మ్స్లో ఆయన యొక్క కెరియర్లో కొన్ని ఫిల్మ్స్ అనేటివి ఆయన చేశారు. ఆ ఫిల్మ్స్లో ఏ క్యారెక్టర్ వేశారు అని నేను డిస్కస్ చేస్తాను. 1954లో విప్రనారాయణ అనే ఫిల్మ్ వచ్చింది, అందులో విప్రనారాయణ అనే క్యారెక్టర్ వేశారు. 1956 తెనాలి రామకృష్ణ క్యారెక్టరే వేశారు. 1960 మహాకవి కాళిదాస అనే క్యారెక్టర్ వేశారు. 1961 భక్త జయదేవ, ఇందులో జయదేవ అనే క్యారెక్టర్ వేశారు. 1964 అమరశిల్పి జక్కనాచారి అనే క్యారెక్టర్ వేశారు. 1971 భక్త తూకారాం అనే క్యారెక్టర్ వేశారు. 2006 శ్రీరామదాసు కబీర్ అనే క్యారెక్టర్ వేశారు. 2009 శ్రీరామరాజ్యం వాల్మీకి క్యారెక్టర్ వేశారు. ఏఎన్ఆర్ గారి సినీ కెరియర్లో మైథలాజికల్ ఫిల్మ్స్లో లార్డ్ విష్ణు, నారద, అర్జున వంటి క్యారెక్టర్స్ కూడా ఆయన వేశారు. ఏఎన్ఆర్ అన్నపూర్ణ అక్కినేనిని 18 February 1949లో వివాహం చేసుకున్నారు. ఆయన జనవరి 22, 2014 ఆయన చనిపోయారు హైదరాబాద్లో. ఆయన యొక్క లాస్ట్ ఫిల్మ్ మనం 2014 ఇది రిలీజ్ అయింది. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఫిల్మ్ అనేది రిలీజ్ అయింది. ఆయన ఆఖరి ఫిల్మ్ ఈ మనం. అక్కినేని ఫ్యామిలీ మొత్తం కూడా ఈ ఫిల్మ్లో నటించారు. అక్కినేని ఫ్యాన్స్, ఇంకా మూవీ లవర్స్, ఇంకా చాలా మంది కూడా ఈ ఫిల్మ్ చూసిన తర్వాత చాలా ఎక్సైట్ అయ్యారు, అంతే ఎక్కువగా బాధపడ్డారు కూడా ఏఎన్ఆర్ గారు లేని యొక్క ఫీలింగ్తో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.